కుందాం. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక పిండి అయితే ఇలా ఉందండి. ఈ పిండిని మనం గిన్నెలోకి తీసుకోవాలి. రెండోసారి తీసుకున్న పప్పులో మనం నానబెట్టుకున్నాం కదండి అటుకులు అనేవి ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వాటర్తో సహా. ఇలా కొంచెంగా 2 సార్లు వేసుకోవాలి. అటుకులు అయితే చేంజ్ వచ్చాయి చూడండి, మెత్తగా అయిపోతున్నాయి. దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఫైనల్లీ దోసపిండి అయితే ఇలా